అన్న సమస్య ఎక్కడుంది ఇక్కడ? అసలు మత సామరస్యానికి ఏమైనా ఇబ్బంది జరుగుతూ ఉందా? ఇబ్బంది జరుగుతుందన్న. 5 years బ్యాక్ ఏదో సేమ్ చర్చి ఉంది, నా శిలువ ఉందని చెప్పి గొడవ అయిన ఉండే. వాళ్ళు మేమందరం హిందువులం ఏకమై చేసి ఆపేసినాము. శిలువ అనేది తీసేసినాం మా నుంచి. మేము గుడి కట్టినాక నా శిలువ ఎట్లా పెడతామని. నీకు సరే నీ చర్చి ఇక్కడ ప్లేస్ ఉంటే నాకు గుడి ఎట్లా కట్టనిస్తావు వీడను? అవునా కదా? నీకు చర్చి ఉంది అన్నావు, నీ చర్చి ఉందో ఉంటే నాకు గుడి కట్టనివ్వు వీడా. మరి మేము గుడి కట్టినాక నా చర్చి ఉంది వీడా, నేను నా శిలువ పెట్టినా అని చెప్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం? తీసేసినాము. మళ్ళీ పిఎస్కి పోయినాము. భాస్కర్ రెడ్డి సార్ ఉండే, ఆయన కాంప్రమైజ్ చెప్పించి మీరు ఎవరేం చేయొద్దు, గుడికి వాడుకుంటారు వాళ్ళు అని చెప్పాడు. మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త స్టార్ట్ అయింది. మళ్ళీ ఈయన పూజారి ఊళ్ళో ఈయనంటికి పోయి మొత్తం గ్యాదర్ చేసారు బయటికి రాకుండా. అయితే నారాయణ అనే వ్యక్తి ఏం చేసిండంటే, అరే మన మనిషిని గ్యాదర్ చేస్తూ కుట్టడానికి పోతురు అని పొద్దున ఎంబడి పోయిండు. అన్న ఏమైంది, ఎడుకోతున్నావు, ఏమంటారు వీళ్ళు అని. నేను బయటకు పోతున్నా అంటే, సో నువ్వు బయటకు వెళ్ళిపోయినా ఏమంటే మనం చూసుకుందాం అని చెప్పి ఆయనకు పంపించిండు. ఇట్లా వస్తున్నాడు వచ్చేవరకు ఏం రాలని చూడకు అది అని చెప్పేసి అన్నీ అటాక్ చేసి రెచ్చగొట్టేసి చర్చ్ ఉందాడం అది ఉందా మీరేం చేస్తారు అంటే, మేము అరెస్టులను పిలుస్తాం, మేము శ్రీరాములను పిలుస్తాం, అందరిని పిలుస్తాం, మేము కూడా చూపించుకుంటాం మా ప్రతాపం ఏమో అని చెప్పి ఈడన్నాడు. ఇక అనగానే పిలుస్తారు పిలిస్తే వీళ్ళు అరెస్టులు బిగుతారా వాళ్ళు బిగుతారా కూడా దానాదాన కొట్టేసారు. కొట్టినాక మాకు ఫోన్ వచ్చింది. మేము వచ్చేవరకు అంతే ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోయారు ఎక్కడో అక్కడ. మేము డైరెక్ట్ పోయి పిఎస్కి పోయినాం. మేము పిఎస్లో కంప్లీట్ ఇచ్చేసి వస్తే సార్ ఏమన్నా మేము అక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తాము అని చెప్పాడు నవీన్ సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఈవినింగ్ వచ్చి చూసి అది చేసామని అంటే, ఇక్కడ నుంచి ఎవరు నడవదు ఏం చేయొద్దు, అది ఓపెనే ఉండాలి, మీరు వాడుకున్న రోజులు మీకు ఆ ప్లేస్ కావాలంటే మరో దగ్గరికి వెళ్ళేసి ఒక అప్లికేషన్ పెట్టుకొని మా గుడి ముంగటి ప్లేస్ ఉంది మాకు కావాలని చెప్పి పెట్టుకోండి, అది ఓకే అయిపోతే మీకు కట్టేసుకున్నది అని చెప్పి చెప్పింది సార్. కేసు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీ చేయించుకోనికి వెళ్ళిండు. నేను పోనీక పరిస్థితి లేకుండా వాడు ఇప్పుడు ఆల్రెడీ ఉస్మానియాలో రావు, అది తీసుకొని వచ్చిన తర్వాత పిఎస్కోవాలి. మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అలాంటి రాత్రి శ్రీరాములను మాట్లాడాడు పిఎస్లో ఐసీపీ తోటి, ఎమ్మెల్యే తీసుకొని వస్తారు, నువ్వు కేసు పుట్టప్ చేయను వాళ్ళ మీద, ఎంతమంది కొట్టారో వాళ్ళ పేర్లో 1 డీటెయిల్స్ అన్ని ఇస్తాడు, పుట్టప్ చేయమని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు రాగానే అక్కడ నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. సో గుడికి సంబంధించిన ల్యాండ్ విషయంలో ఏదైతే గొడవ జరిగిందో ఒక వర్గానికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులకు కావచ్చు, సో ఆ ఘటనలో దాడికి పాల్పడ్డ వ్యక్తులు ఇతర వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా చెప్తా ఉన్నారు. సో దాడికి గురైన వ్యక్తి మనతో పాటున్నారు, మాట్లాడదాం. అన్న ఏం జరిగింది, దాడి ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎందుకు అంత దాడి అగ్రెసివ్గా దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? పూజారి ఉంటాడు, వాళ్ళ ఇల్లు పక్కకు. మొన్న పండుగ తెల్లారి నుంచి టార్గెట్ చేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిస్తలేరు ఆయన. అయితే అన్న పోయిండు, వేరే వాళ్ళు పోయి మాట్లాడి వచ్చేసారు. నేను పోయినా, అన్న ఏం కాదన్న నైట్లో పిఎస్ కంప్లైంట్ ఇచ్చారు మన వాళ్ళు, ఏం కాదు వస్తున్నా అంటే నేను వస్తున్నా అంటే వీడు ఆర్ఎస్ఎస్ వాళ్ళని పిలుస్తా అన్నాడు, వాళ్ళని పిలుస్తా అన్నాడు. అది బరాబర్ పిలుస్తాం, మా గుడిజాల నువ్వు చర్చి కడతా అంటే బరాబర్ పిలుస్తామన్నాం. ఇక అంతలోనే ఇలా వాళ్ళ బిడ్డే ఆడు వాళ్ళ కొడుకు 10 మంది 15 మంది మొత్తం ఎక్కడంటే అక్కడ కొట్టేశారు. ఎందుకంటే అంత కొట్టాల్సిన అవసరం ఉంది? గుడి చర్చి కడతారంట, ఇక్కడ గుడి ముంగట చర్చి కడతారంట. ఇది బి 2 ఇళ్ళు బి చర్చి గుడి జాగానే, అది కబ్జా చేసారు, ఇల్లు కట్టుకోరు, నువ్వు ఆ ఇండ్లు బి తీయాలని నేను అన్నా. ఆ మాటకు అందరు కలిసి కొట్టేశారు. ఎక్కడ కొట్టారు, ఎంతమంది ఉన్నారు? దాదాపు 10 మంది ఉన్నారు అన్న. ఈ నెత్తి ఇక్కడ డొక్కలల్లా నేను ఒక్కరిని అయిపోయినా, మా వాళ్ళు ఇవ్వలేరు. రవి అని పిల్లగాడు ఆ వీడియో తీస్తుండు, వీడియో ఎట్లా తీస్తారు అని గల్ల పట్టుకుని నాని గుంజేసారు. వాళ్ళ ధైర్యం ఏంటి అసలు? ఏం ధైర్యం, నా చర్చి కట్టాలి కంపల్సరీ ఆడ. మేము ఒక మాట బి వాళ్ళు బి మాది వాళ్ళే, మేము తిట్టినామని మళ్ళీ అరెస్ట్ చేస్తాం. నేను మా వాళ్ళనే, నేనే ఎస్సీనే, కానీ ఘోరంగా కొట్టిరు. సో ఈ దాడికి సంబంధించి మొత్తం ఇష్యూకి సంబంధించి ఫైనల్గా మీరు ఏం చెప్తా ఉన్నారు? ఏం చెప్తామన్నా, ఇది ఈడ కట్టేదే లేదా, ఏడికైతే ఆడికి నేను చచ్చినా సరే నా పేరు ఉంటుంది ఈడ. జై శ్రీరామ్ మాత్రం పక్క, నేను చచ్చినా సరే నా పేరు ఉంటుంది ఈడ.